జీవితం అంటే ఈశ్వరుడి ప్రసాదం. ఇది మొదటి రూల్. నేను మీకు 6 రూల్స్ చెప్తాను ఈరోజు. జీవితం అంటే ఈశ్వరుడి ప్రసాదం. అది ఏ జీవితం అయినా అవనియండి, పేడ పురుగు జీవితం అవనియండి, లేకపోతే ఇంకోటి అవనియండి, ఏదన్నా అవనియండి. జీవితం అంటే ఈశ్వరుడి ప్రసాదం. కనుక మీరు ఎలాంటి జీవితం జీవిస్తున్నా దానిని ఈశ్వరుడికి యొక్క ప్రసాదంగా భావించాలి అని ఎందుకు చెప్తారంటే, అట్లయితే అండి ఇప్పుడు హెల్త్ బాగాలేదు, అంగవైకల్యులు అయ్యారు, మరి వాళ్ళందరూ కూడా అది కూడా ఈశ్వరుడు ప్రసాదమేనా అండి అని మనకి సందేహం రావచ్చు. ఎస్, అది కూడా ఈశ్వరుడు ప్రసాదమే. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక పేడ పురుగుకి ఎలాంటి జీవితం ఉందో మనకు కూడా అలాంటి జీవితమే ఉంది. ఇది ముఖ్యమైన విషయం. ఒక పేడ పురుగు ఫ్యామిలీ ఉంటుంది, లేకపోతే దాని ఇంద్రియాలు ఉంటాయి, దాని సంథింగ్ ఏది మనకేదైతే ఉందో దానికి అదే ఉంటుంది. కాకపోతే మనకి బెడ్రూమ్లో డబుల్ కాట్ మంచం ఉంటుంది, దానికి చిన్న పెంట కుప్పలో చిన్న గూడు ఉంటుంది. అది దానికి ఇష్టం, ఇది మనకి ఇష్టం అనమాట. అంటే ఫైనల్గా పేడ పురుగు జీవితం కూడా ఈశ్వరుడు ప్రసాదంగా భావిస్తుంది. ఒక కాకి తన జీవితాన్ని ఈశ్వరుడు ప్రసాదంగా భావిస్తుంది. కనుక ఈరోజు మనిషి తన జీవితాన్ని దరిద్రగొట్టి జీవితం అంటున్నాడు. కనుక మనం అలా అనకూడదు. ఇది మొట్టమొదటి రూల్ నెంబర్ 1. అందుకని జీవితము ఈశ్వరుని ప్రసాదము స్వీకరించాలి. దాని ఆన్సర్ అది. ఈ జీవితాన్ని ఈశ్వరుని ప్రసాదంగా ఎప్పుడైతే భావించామో అప్పుడే మనం స్వీకరిస్తాం. లేకపోతే స్వీకరించలేదనుకోండి, ఆ రోజు నుంచి మీ జీవితం నరకప్రాయం అవుతుంది. జబ్బు ఉంది, స్వీకరించండి, అది ఈశ్వరుడు ప్రసాదం. ఇప్పుడు కరోనా వచ్చింది, అది కూడా ఈశ్వరుడు ప్రసాదమే. సమస్తం ఈశ్వరుడు ప్రసాదమే. సృష్టి ఈశ్వరుడు అంటే మీన్స్ యూనివర్స్. ఆ యూనివర్స్ యొక్క ప్రసాదమే ఈ జీవితం. కనుక దాన్ని ఫస్ట్ స్వీకరించి మళ్ళీ దాన్ని మార్చుకోవచ్చు. ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు, ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. అంతేగాని జీవితాన్ని తప్పు పట్టద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, మీరు పుట్టలేదు ఇక్కడ. మనం ఎప్పుడొచ్చామో మీకు తెలుసా? మన జీవితంలో మన తల్లి గర్భంలో ఒక చిన్న స్పెక్ తండ్రి నుంచి బయలుదేరి 30 కోట్ల శుక్రకణాలు బయలుదేరి అందులో ఒక్కటే గమ్యాన్ని చేరి ఆ ఒక్కటే బిడ్డగా మారాక 8వ నెలలోనో 6వ నెలలోనో 3వ నెలలోనో మనం ఎంటర్ అవుతాం. అంటే ఈ జీవితం మంది కాదు, ఈశ్వరుడు అంటే ఆ ప్రకృతి ఇచ్చిన గొప్ప ప్రసాదం. ఆ బాడీలో మనం ఎంటర్ అయ్యాం అంతే తప్ప మనం పోరాడలేదు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది అందుకే ఈ బాడీ మంది కాదు. దేహో దేవాలయ ప్రోక్త అంటారు. అందుకని ఈరోజు మన ఆనందమైన జీవితంలో ఈ ధ్యానం యొక్క శరణ్యంలో మనం నాలెడ్జ్ పొందాలంటే ఒకటే, జీవితం ఈశ్వరుడు ప్రసాదం ఫస్ట్ స్వీకరించాలి. అంతే, దానికి వేరే ఉపమానం లేదు. ఇక రెండోది, జీవితము చాలా అందమైనది. మరి ఈశ్వర ప్రసాదాన్ని ఏం చేయాలి? స్వీకరించాలి, దాన్ని ఇసిరేయకూడదు. ప్రసాదాన్ని ఎంత గౌరవంగా తీసుకుంటామండి. ఓరి తిన్న దద్దోజనమో లేకపోతే పులిహారో చక్కెర పొంగలి అంత జాగ్రత్తగా, అమ్మో దేవుడి ప్రసాదం కింద కూడా పెట్టాం. మరి అది వండిన కొంచెం ప్రసాదాన్ని మనం అంత పవిత్రంగా చూసినప్పుడు ఆ పరమేశ్వరుడు, ఆ పరమాత్ముడు ఇచ్చిన ఈ జీవితాన్ని ఇంకెంత ప్రసాదంగా భావించాలి? మీరే చెప్పండి. మీరు ఊరికే వస్తుంది అనుకుంటున్నారా శరీరం అని చెప్పండి. 30 కోట్ల శుక్రకణాలు బయలుదేరి తండ్రిని చేరి అందులో ఒకటి బిడ్డగా తల్లిని చేరి ఒకటి బిడ్డగా మారి భూమి మీదకి వచ్చింది. ఎంత విలువైంది మై డియర్ ఫ్రెండ్స్ జీవితం. కనుక స్వీకరించాలి. ఓకే, ప్రసాదాన్ని ఎంత జాగ్రత్త స్వీకరిస్తాం, ఈ జీవితాన్ని అంతే జాగ్రత్త స్వీకరించాలి. ఒక్కరోజు కూడా ఏ దరిద్రగొడ్డి జీవితాన్ని అనుకోకూడదు. ఓకే, ఇది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, జీవితం చాలా అందమైనది, ఆనందించాలి. జీవితం ఉంది ఎందుకయ్యా బాబు అంటే ఆనందించడానికి ఇంకేం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మీరు మొత్తం తీయండి, ఎన్ని జీవితాలను తీయండి, అందరి టార్గెట్ ఆనందించడమే. ఒకసారి అలెగ్జాండర్ వేరే దేశాల మీద దండయాత్ర చేయడానికి వెళ్తుంటే అప్పుడు అక్కడ ఒక సన్యాసి చెట్టు కింద పడుకొని పాటలు పాడుకుంటున్నాడు. ఒరేడు ఎవడో భలే ఆనందంగా ఉన్నాడు, ఆయన లాక్కరంటారా అన్నాడు. సైన్యం వెళ్ళారు ఆయన తేడానికి. ఆయన వాళ్ళ వెంక చూసి, మా రాజుగారు రమ్మంటున్నారండి అన్నారు. మీ రాజుగారు ఆయనే రమ్మని నా దగ్గరికి అన్నాడు. అంతే, ఆయనకు అలెగ్జాండర్ కోపం వచ్చింది. సర్రని దిగి గుర్రం మీద దిగి కత్తి ఇలా దూసి వెళ్ళాడు ఆయన చంపడానికి. ఆయన ఏమన్నాడు తెలుసా? కత్తి వారు లోపల పెట్టబోయి, నువ్వు అయితే ఏం చేస్తావు, నా తల నరుకుతావు, అంతే కదా, అందమించి ఇంకేం చేయలేవు. ఆ తల నాతో పాటు దొల్లి నేల మీద పడ్డం నువ్వు కూడా చూస్తావు, నేను కూడా చూస్తాను, అంతే. నువ్వు ఎలా చూస్తావు? నా తల నరికాక నేను దాన్ని చూస్తుంటాను, తల నరికానని. నువ్వు నన్ను చంపలేవు, ఐఎమ్ ద సోల్ అంటాడు. అనగానే అప్పుడు ఆయన ఫస్ట్ టైం కత్తి లోపల పెట్టేసి వినయంగా చేతులు జోడించి, అయ్యా మీరు ఎవరో మహానందంగా ఉన్నారు, ఎవరు మీరు అంటాడు. నా సంగతి సరే కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. పక్క రాజ్యం మీద దండయాత్ర చేయడానికి వెళ్తున్నానండి అంటాడు. ఎందుకు వెళ్తున్నావు అంటాడు. దండయాత్ర. అది దండయాత్ర ఎందుకు?
అంటే ఆయన ఎందుకంటే ఎందుకు నిజమే ఎందుకు ఫస్ట్ టైం క్వశ్చన్ వచ్చింది ఆయనకి, ఎందుకు దండయాత్ర చేయడానికి వెళ్తున్నాను, రాజ్యాన్ని విస్తరించాలి, సంపదలు పెంచాలి, ఓకే ఎందుకు అవునండి డబ్బులు కండి, సంపదలు కండి, బంగారం కండి, ఓకే. రెండో ప్రశ్న, ఏం చేసుకుంటావు దాంతో, ఏం చేసుకుంటాం బంగారంతో, ఏం చేసుకుంటాం నగలతో, ఏం చేసుకుంటాం ఆనందంగా ఉంటాం, అంటే ఫైనల్గా ఆనందం కోసం వెళ్తున్నాం అనమాట. అవును, మరి ఏం లేకుండా నేను ఆనందంగా ఉన్నాను కదా అంటాడు ఈయన. అనగానే ఆయన అంటాడు, నిజమేనండి, అదే ఆశ్చర్యం ఉంది, మిమ్మల్ని చూస్తే ఒంటి మీద గుట్టగొడలేదు, ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు, అసలు మీకు ఈ ఆనందం ఎలా వచ్చిందండి, నాకు రావాలంటే ఏం చేయాలండి అంటాడు. ఏమి లేదయ్యా, పక్కనే అదిగో వెనకాతల కోనేరు కనపడుతుంది కదా, అందులో దూకి శుభ్రంగా స్నానం చేసి ఆ బట్టలు కిరీటాలు నగలు కత్తులు అన్నీ ఇసిరేసి వాళ్ళందరూ పంపించేసి హాయి వచ్చి నా పక్కన పడుకో అంటాడు. అనగానే అమ్మో నేనా, ఇప్పుడే కాదండి, మా అమ్మాయిలకు పెళ్లి చేసి మా పిల్లలందరికీ రాజ్యాలు ఇచ్చేసి వాళ్ళందరినీ సెటిల్ చేసి వన్ ఫైన్ మార్నింగ్ వస్తానండి అంటాడు. ఆవిడ అంటాడు బయలుదేరి అంటాడు, నీ జన్మకు నువ్వు రాలేకపోరా వెధవాన్ని తిట్టేస్తాడు. అలెగ్జాండర్ వచ్చేస్తాడు, లేదు లేదు ఎంత ఆనందంగా ఉన్నాడు ఆ మహర్షి, ఆయనలాగా నేను అవ్వాలి, ఇవన్నీ అవతల పారేయాలి, వచ్చేస్తాను, ఆనందంగా ఉండాలి నేను అనుకుంటాడు. ఓకే, అలా జీవితం ఆనందం అనేది స్వీకరించకుండానే ఆయన జీవితం ముగిసిపోద్ది. ఆఖరికి ఆయన ఏం చేస్తాడంటే, నా శవయాత్రని ఆ లాస్ట్ మినిట్లో లాస్ట్ దాకా వెళ్ళలేరు ఫ్రెండ్స్ మీరు. ఈ క్షణంలో ఆధ్యాత్మిక మార్గంలోకి ఈ క్షణంలో ఆనందలోకాలని పొందలేకపోతే ఎప్పటికీ పొందలేరు. పిల్ల పెళ్లి చేసిన తర్వాత ఇక పూర్తిగా మన ఆనందమే అంటారు. ఏంది ఆనందం, అది డెలివరీకి వస్తుంది, డెలివరీ అయిపోయిన తర్వాత బారసాలకు వస్తుంది, బారసాలు అయిపోయిన తర్వాత ఇంక మీకు పారిపోయేది కాదు ఇది, అలాగే ఉంటుంది జీవితం. కనుక మై డియర్ జీవితము ఆనందాల అద్భుత హరివిల్లు, ఆనందించడానికి అడ్డు లేదు మై డియర్ ఫ్రెండ్స్. మీరు అడ్డు అనుకుంటున్నారు, నాకు మా ఆయన అడ్డు అంటున్నారు, కాదు, నీకు నువ్వు అడ్డు, నీ అజ్ఞానం అడ్డు. అందుకే ధ్యానం శరణం గచ్చామి, జీవితం ఈశ్వరుని ప్రసాదం, అది తెలియాలంటే ధ్యానం శరణం గచ్చామి. జీవితం చాలా అద్భుతమైనది, ఆనందించలేకపోతున్నారా, ధ్యానం శరణం గచ్చామి. ఎందుకంటే అతను ధ్యానం చేశాడు, ఈయన ధ్యానం చేయలేదు, అంతే తేడా. ఇప్పుడు చూడండి, రోడ్డు మీద పరుగు పెడతా ఉన్నాం, నాకు అది అయిపోయిన తర్వాత వచ్చేస్తానని అంటారు, ఎప్పటికీ రాలేరు ఫ్రెండ్స్ మీరు. అందుకే ఈ క్షణమే ఉంది, రేపు లేదు, ఈ క్షణమే రాదు మరలా. ఇప్పటికే తగలబెట్టేస్తాం జీవితం, 50లో వచ్చేసినాయి, 60లో వచ్చినాయి, 40లో వచ్చినాయి, 30లో వచ్చినాయి. ఎంత జీవితం మనం నాశనం చేశామో ఈ రోజుకి. కనుక మై డియర్ ఫ్రెండ్స్ బీ అవేర్నెస్. ఓకే, మూడో పాయింట్లో ఇక్కడ మూడో రూల్ నెంబర్ 3కి, జీవితము ఒక ఆట లాంటిది. మూడో రూల్, జీవితం ఏంటి, ఆట లాంటిది, ఆడుకోవాలి. ఆట ఏంటండి మీరు మరీ చెప్తారండి, నాకు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు మీకేం తెలుసండి, అదేరా బాబు ఆట అంటే. జీవితం ఆట. ఒక ఫుట్బాల్ ఆడుతుంటారు చూడండి, ఫుట్బాల్లో గేమ్ ఆడుతుంటారు, మీ టార్గెట్ ఏంటి, ఆ గోల్లో వేయాలి, కరెక్ట్గా అందులో కొట్టాలి. వీడి టార్గెట్ ఏంటి, ఈ గోల్లో వేయాలి. ఈ 2 టీములు ఉంటాయి, వీళ్ళిద్దరు మొగుడు పిల్లల కింద వేసుకోండి. వీడు ఏమనే సరెండర్ చేయాలి, అంటే నీది తప్పు, నువ్వే అలా మాట్లాడతావు, నువ్వే కరెక్ట్ లేవు అనాలి. ఈ రూల్ అది. ఈమె నోర్మై నీదే తప్పు, నువ్వే అలా చేసావు, మీ అమ్మ అలా చేసిందని ఏమంటుంది, వీళ్ళిద్దరి మధ్య బంతి నలుగుతుంటుంది. ఆ బంతి గోల్లో పడాలి. ఇక్కడ ఎవడు గెలవాలి మీరు ఆలోచించుకోండి. జీవితం ఆటిది. అందుకని మీరు ఆడుకోండి. నిజమనుకుంటున్నారు, కొట్లాడుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఆట ఇవాళ వేసుకోండి, కొట్లాడుకోండి, తన్నుకోండి, మళ్ళీ కాసేపటి తర్వాత హాయ్ అనుకోండి, అంతే. ఎందుకనంటే ఈ ఫుట్బాల్ మ్యాచ్లో ఏం చేస్తారు, అందరూ ఆడుకున్న తర్వాత లాస్ట్లో అప్పుడు దాకా ఎలా కొట్టుకుంటారు మీరు చూసారు కదా. ఫుట్బాల్ మ్యాచ్లో ఎలా కొట్టుకుంటారు చూసారా, ఒకటి మీద ఒకటి పడి కొట్టుకుంటారు. ఒక మంత్రి ఫుట్బాల్ ఆట చూడడానికి వెళ్ళాడు. ఆయన ఫుట్బాల్ ఆట తెలియదు అసలు, కానీ మంత్రి కదా వెళ్ళి ఆట చూస్తున్నాడు. ఒక బాల్ని కోసం వీళ్ళు కొట్టుకుంటున్నారు. చూసి మైక్ ఇచ్చిన తర్వాత మాట్లాడాడు, ఓ నా ప్రజలారా, నా నియోజకవర్గ ప్రజలారా, చాలా బాధేసింది నాకు వీళ్ళందరిని చూసి. ఒక బంతి కోసం ఇంతమంది కొట్టుకుంటున్నారా, తలా ఒక బంతి కొని పెడతానని ప్రమాణం చేస్తాను అన్నాడు. అలా ఉంది గోల ఈరోజు. ఈ మొగుడు లేకపోతే ఎంత బాగుండు అంటారు, అసలు ఆటే లేదు ఇంకా. ఈ అత్తగారు లేకపోతే ఎంత బాగుండు అంటారు, ఆటలేదు, అయిపోయింది, ఇంకేంది, మీరు ఒక్కలే గ్రౌండ్లో కూర్చొని ఆ బంతితో ఆడుకుంటారా చెప్పండి ఫ్రెండ్స్. ఒకసారి ఆలోచించండి, గ్రౌండ్లో మీరు ఒక్కలే ఉన్నారు, ఎవడు బాల్ వేసేది, ఎవడు పట్టేది, ఎవడు కొట్టేది, ఎవడు ఇసిరేది, కిక్కే ఉండదు.
మీ జీవితంలో కావాలని చూసుకోండి, మీ జీవితంలో ఇప్పుడు ఎవరైతే మీకు నచ్చని వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఒక్కసారి మైండ్లో నుంచి డిలీట్ చేయండి. ఊరికే లేరు అనుకోండి, కాసేపు ఏమీ లేదు జీవితం, ఇంకా ఆట లేదు, క్లోజ్ చేయడమే ఇంకా. అందుకని మీ ఎనిమీస్, మీ ఆపోజిట్ ప్లేయర్స్ ఉంటేనే ఆట, లేకపోతే ఆట లేదు మై డియర్ ఫ్రెండ్స్. జీవితం చాలా బోర్గా ఉంటుంది, చాలా ఇంకా ఆర్ట్ ఫిల్మ్ చూసారు కదా, అలా ఉంటుంది, సప్పగా ఉంటుంది. అందుకని అక్కడ అరవాలి, ఇక్కడ కరవాలి, ఇక్కడ కొరకాలి, ఇక్కడ పీకాలి, ఇక్కడ ఏడవాలి, ఇక్కడ లాగాలి. ఎందుకంటే ఇట్స్ ఒక ఆట జీవితం. దీనికోసం పైనుంచి వచ్చేటప్పుడు ఏమండి ప్లీజ్ అండి, నేను భూలోకం వెళ్తున్నా, మీరు నన్ను చావగొట్టాలండి, మీరు నన్ను తిట్టాలండి, మీరు నన్ను కొరకాలండి, మీరు నన్ను పీక్కు తినాలండి అని ఇలా క్యారెక్టర్స్ అందరినీ పెట్టుకుంటాం. ఎందుకు అంటే ఆట బాబు, ఇది ఆటనే. ఎందుకంటే ఏం చెప్తాం, ఇప్పుడు ఫుట్బాల్ ఆడేటప్పుడు అరే నువ్వు నాకు సరైన టీం రా, మీరు ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడే ప్రపంచంలో అందరూ క్రికెట్ చూస్తారు. ఎందుకని ఆ రెండు దేశాల మధ్య పసందుగా ఉంటుంది అన్నమాట, రెండు అస్సలైన శత్రువులు. మిత్రుల మధ్య ఆట బాగోదు. అందుకే ఎప్పుడు మిత్రులు జీవితం తీసుకోరు, మీ జీవిత భాగస్వాములుగా కుటుంబ సభ్యులుగా రారు. అందుకని జీవితం ఒక ఆట వంటిది, ఆడండి. మీరు ఆటని స్పోర్ట్స్గా తీసుకోవాలి, సీరియస్గా తీసుకుంటున్నారు. మీ ఆయన నిన్ను వదిలేస్తాడు, అది ఒక ఆట. మీ ఆవిడ నీ పని మాట ఎందో, అది ఒక ఆట. అప్పుడు ఏ ఆటలో ఏ స్టెప్ వేయాలో మీరు వేసుకోండి. చెస్ ఆట ఉంది కదండి, అందులో మీకు నచ్చినట్టు ఆడతాడండి అవతలాడు, నాకు అర్థం కాదు. ఏంటండి వాడు ఏంటండి గుర్రాన్ని తెచ్చి ఇటు పెట్టాడండి అంటారు. వాడు గుర్రం పెడతాడు, గాడిదని పెడతారు, కుక్కను పెడతాడు, వాడి ఇష్టం, వాడి ఆట వాడు ఆడతాడు. మీరు ఎలా ఆడాలి రూల్స్ ప్రకారం. మళ్ళీ రూల్స్ ఉన్నాయండి ఇక్కడ. గేమ్కి ఎలాగైతే రూల్స్ ఉన్నాయి, జీవితానికి కూడా రూల్స్ ఉన్నాయి. చెస్ ఆటకు రూల్స్ లేవా చెప్పండి? ఇష్టం వచ్చినట్టు మార్చుతారా? స్ట్రైట్కి వెళ్తారా? ఏనుగు ఇలా వెళ్ళాలి, శకటం ఎలా వెళ్ళాలి, మంత్రి ఎలా వెళ్ళాలి. సరే మంత్రికి ఎన్ని పవర్స్ ఉన్నాయి చూడు, రాజుకు పవర్స్ ఉండవు మళ్ళీ ఇక్కడ. కనుక మై డియర్ ఫ్రెండ్స్, జీవితం ఆట ఆడుకోండి రూల్స్ ప్రకారం. రూల్స్ బ్రేక్ చేశారా మళ్ళీ ఆట ఇవ్వబడదు, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అందుకే రూల్స్ ప్రకారమే ఆడాలి. ఆ రూల్స్ పేరే విశ్వనియమాలు. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, జీవితం ఈశ్వరుని ప్రసాదం. వాట్ ఎ బ్యూటిఫుల్, వాట్ ఎ బ్యూటిఫుల్. ఏమి జీవితం ఇచ్చావయ్యా ఈశ్వర, ఈశ్వరుని ప్రసాదం మై డియర్ ఫ్రెండ్స్. ఈ పౌర్ణమి రోజు నేను మీకు చెప్తున్నాను, ఈశ్వరుని ప్రసాదం జీవితం. ప్రతిదీ మీకు పోతే కానీ విలువ తెలీదు, పోయిన తర్వాత తెలుస్తుంది వాట్ ఈస్ ద యూజ్ మై డియర్ ఫ్రెండ్స్. అందుకని జీవితం ఈశ్వరుని ప్రసాదం మొదటి పాయింట్. జీవితం చాలా అందమైనది, ఆనందించండి. ఈశ్వరుని ప్రసాదం కాబట్టి స్వీకరించండి. ఈశ్వరుని ప్రసాదం ఏం చేస్తారు, ఎక్కడ పడేస్తారా? చాలా జాగ్రత్తగా చిన్న గుడి చివర, ఊరి చివర, ఊళ్ళో ఉన్న వీధుల చివర ఉన్న గుళ్ళో ప్రసాదం పెడితే జాగ్రత్తగా పట్టుకొస్తారు ఇంటికి. ఏది పులిహార. మరి జీవితం ఎంత జాగ్రత్తగా పట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మిమ్మల్ని మీరు తిట్టుకోవచ్చా, మిమ్మల్ని మీరు అసహించుకోవచ్చా? కనుక ఈరోజు నుంచి జీవితం ఈశ్వరుని ప్రసాదంగా భావించి స్వీకరించండి. ఇది మొదటి రూల్. 2, జీవితం చాలా అందమైనది, ఆనందించండి. తన్నాడా? ఏం తన్నాడులే నా మొగుడు. నా అప్పులు పడ్డాయా? ఏం పడిందిలే కిక్. అబ్బా అసలు ఇదిరా కిక్ అంటే అట్లా ఉండాలి. కిక్ సినిమా చూశారు కదా, అలా అనమాట. మనం పైలోకాల నుంచి వచ్చేటప్పుడే ఇలాంటివి తెచ్చుకుంటాం అన్నీ. ఎందుకంటే కిక్కు, ఆ కిక్ లేకపోతే జీవితం లేదు, ఆనందం లేదు మై డియర్ ఫ్రెండ్స్. అసలు అవన్నీ పక్కనెట్టండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కృష్ణుడు వెన్నపూస దొంగతనంగా ఎందుకు తిన్నాడు చెప్పండి నాకు చూద్దాం. ఎందుకంటే వెన్నపూస అడిగితే పెడతారు. ఆ రోజుల్లో వెన్న నెయ్యి ఫ్రీ, తిన్నంత తినొచ్చు. కావాల్సినంత పాడి పంటలు ఉన్న రోజులు అవి. కృష్ణుడు ఉన్న రోజులు, బృందావనం ఉన్న రోజు, మరి గొల్లవ బ్యాచ్ అంతా అసలు అద్భుతమైన గో సంపద ఉన్న రోజులు అవి కదా. కృష్ణుడు అడిగితే వెన్నపూస కావాల్సినంత పెడతారు. అసలు వాళ్ళని అడగాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ ఇంట్లోనే కొండల ఎన్న ఉంది. ముట్టుకోడు, పక్కింట్లోకి వెళ్తాడు, దొంగతనంగా దొరతాడు, మామగారి కళ్ళు కప్పుతాడు, ఉట్టి మీద ఎక్కుతాడు, ఎక్కి అందులో చేపెడతాడు. మామగారు పట్టుకుందనుకో, ఏమినైనా ఏంది ఉట్టి మీద ఎక్కావు, నువ్వెవరు అందనుకో, నువ్వు మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు అంటే, బామ్మగారండి నేనండి మా దూడ తప్పిపోయిందని వచ్చానండి అంటాడు. అవునా, మరి అంటే ఉట్టి మీద ఎందుకు ఎక్కావు, అందులో కొండలో ఎందుకు చేయబెట్టావు అంటే దూడ ఇందులో ఉందేమోనని ఎత్తుకుతున్నానండి అంటాడు. ఇది లీలా వినోదం, ఆట. ఇది ఒక ఆనందం.
ఇది ఒక ప్రసాదం మై డియర్ ఫ్రెండ్స్. జీవితం 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 మిత్రులారా, మరలా రాది జీవితం. దాన్ని అసహించుకోకండి, తిట్టుకోకండి, ఇసుక్కోకండి, పీక్కోకండి, లాక్కోకండి. ఒక్కసారి కళ్ళన్నీ మూసుకొని ఆలోచించండి. ఈశ్వరుని ప్రసాదం లభించింది నా నాయన. 5 లక్షల మంది ఆత్మలతో తిరిగితే కానీ జీవితం రాదు. హాస్పిటల్కి వెళ్తే కానీ మీకు తెలియదు అప్పుడు విలువేంటో. చావు దాకా వెళ్ళొచ్చితే కానీ విలువ తెలియదు మీకు. అందుకే అప్పుడప్పుడు అలా పంపిస్తుంటారు అనమాట, పోయిరాపో ఒక్కసారి అని. చాలా విలువైంది జీవితం మై డియర్ ఫ్రెండ్స్. స్వీకరించండి. స్వీకారం. ఎంత బాగుంది నా జీవితం, ఈశ్వర థ్యాంక్ యూ. ఓకే. 2, అందమైనది. ఆనందించండి, 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 ఆనందించండి. అప్పులు ఉన్నాయి, ఆనందించండి. అబ్బా తర్వాత ఎవడికి అప్పులు లేవు. బాధలు ఉన్నాయి, ఆనందించండి. ఇదొక బాధ, ఇదొక కిక్కు. ఓకే. 3, ఆడండి. జీవితం ఆట వంటిది, ఆడండి. మీ ఆట మీరు ఆడాలి. మళ్ళీ ఇక్కడ రూల్స్ బ్రేక్ చేశారనుకో మళ్ళీ మీకు పనిష్మెంట్ ఉంటుంది. దాని పేరే కర్మలో. అందుకని మీ రూల్స్లోనే మీరు ఆడాలి. ఇది ముఖ్యమైనది. శకుని ఆడడం అంటే శకుని అబ్బా నాకు అత్యంత అద్భుతమైన నచ్చే క్యారెక్టర్. ధర్మంలో లేడు, అది వేరే విషయం. కానీ శకుని ఆడాడు, జీవితం పట్ల ఆట ఆడాడు. అబ్బా శకుని మామ నాకు ఇష్టమైన క్యారెక్టర్ ఇది. కృష్ణుడి తర్వాత నాకు మహాభారతంలో అత్యంత ఇష్టమైన క్యారెక్టర్ శకుని మామే. ద్రౌపది వివస్త్ర సమయంలో అసలు ద్రౌపది వివస్త్రం చేయాలని శకుని మామకు లేదు. ఆయన ఏంటంటే వాళ్ళందరినీ ఇరికించాలి, రాజ్యం లాగేయాలి. అదే ఆయన టార్గెట్. ఓకే. ఈ ధర్మరాజును కూర్చోబెట్టాడు. ధర్మరాజు అందరూ పాచికలు వేస్తున్నారు. ఓకే. ఈయన మాయ పాచికలు వేసాడు. మొత్తం మీద ఆస్తులన్నీ పోయినాయి. అంటే ధర్మరాజు ఏం చేశాడంటే అన్నీ తాకట పెట్టుకుంటూ వచ్చాడు. తాకట పెట్టాడు. లాస్ట్లో ఇంకా ఆట అంతా క్లోజ్ అయిపోయింది. మనుషుల్ని తాకట పెట్టడం ప్రారంభమైంది. మనుషుల్ని తాకట ఇది అధర్మం అని భీష్ముడు వేశాడు. భీష్ముడు లాగానే శకుని 2 చేతులు జోడించి, తాతగారండి మీరు రాజుగారి సింహాసనానికి వ్యతిరేకంగా ఉండనని ప్రామిస్ చేశారు కదండి అంటాడు. అంతే, ఆయన కూర్చుంటాడు నోరు మూసుకొని. భీష్ముడిని నోరు ముంచాడు. ద గేమ్ ఆఫ్ శకుని. ఒక్క ధర్మంలో ఉండి అద్భుతంగా ఉండేవాడు. అసలు శకుని ధర్మంలో ఉంటే కృష్ణుడు దాటి వెళ్ళిపోయాడు. అంత పవర్ఫుల్, ఇంటెలిజెంట్. కృష్ణుడికి సమానమైన రూపం ఆయన. ఓకే. చూసారా, ఒక్కటి లేక. సరే అయితే అంటే అతను నిరంతరం ఆడాడు ఆటనే, నిరంతరం ఆడాడు. ఆఖరికి తన సొంత బంధువు ఇంత వీళ్ళకి చేస్తే ఒకసారి రివర్స్ అయిపోతుంది. అంతా రివర్స్ అయిపోతే ఈయన పారిపోతాడు, తన దేశం పారిపోతాడు. పారిపోతే అక్కడ వెతికి వాళ్ళందరినీ ఎరగ చెప్పి యుద్ధాలు చేసి మళ్ళీ ఆయన లాక్కొస్తే అక్కడ నుంచి ఒక మణి పట్టుకొస్తాడు. ఈ మణి తేటానికి వెళ్ళాను అల్లుడు అని మళ్ళీ దుర్యోధన మాయ చేసేస్తాడు. అంత గేమే మొత్తం. మళ్ళా ఈలోపు ఇంకో రాజు వస్తాడు. అంత అధర్మం జరుగుతుంది ఇక్కడ, మాయ జోదం జరగడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటాడు. అనగానే శకుని ఏమంటాడు, అవునా ధర్మనందనుడే ఒప్పుకున్నాడు, మీరెందుకు మాట్లాడుతున్నారు అంటాడు. అంతే, మొత్తం మూసుకోవాల్సిందే. ధర్మరాజు ఒప్పుకున్నాడు అక్కడ. ధర్మరాజుని ఇది అధర్మం అని చెప్పమనండి అంటాడు. ఇంకేంటి, ఇంకా ఎవడిని ఎక్కడ కొడితే దెమ్మ తిరుగుతుందో వాడి పేరే శకుని. మీకు ఆ మాత్రం ఆట రాదా మీ జీవితంలో? ఏడుస్తుంటారు ఎప్పుడు, మా అత్త ఎట్టంది, మా కోళ్ళు ఎట్టంది, మా ఆయన ఎట్టన్నాడు, మా ఆట రాదా చెప్పండి? రూల్స్ ప్రకారం ఆడాలి. మళ్ళీ అది కూడా చూసుకోండి. శకుని రూల్స్ ప్రకారం ఆడలేదు కాబట్టి అధర్మం అయిపోయింది. కృష్ణుడు రూల్స్ ప్రకారం ఆడాడు కాబట్టి హీరో అయ్యాడు. అంతే తేడా మై ఫ్రెండ్స్. ఇద్దరు దొంగాట ఆడారు. నేను క్లియర్గా చెప్తున్నా. శకుని దొంగాట ఆడాడు, కృష్ణుడు దొంగాట ఆడాడు కాదా? దుర్యోధనుడిని భీష్ముడిని ఎలా చంపాడు చెప్పండి? భీష్ముడిని మాయ చేసి సెకండ్ని ఎదురుపెట్టి చంపించాడు. తర్వాత ద్రోణాచార్యుడిని ఎలా లేపేశాడు? ద్రోణాచార్యుడిని అశ్వత్థామ అథ అని అనిపించాడు. నేను నమ్మను, ఆ ధర్మరాజు చెప్తేనే నమ్ముతాడు అన్నాడు. అప్పుడు ధర్మరాజుతో చెప్పాడు, నువ్వు చెప్పరా అన్నాడు. నేను అబద్ధం అన్నాడు ధర్మరాజు. అడవా అయితే నేను వదిలేసి వెళ్ళిపోతాను, ఇది యుద్ధం, అన్నీ చేయాల్సిందే, అధర్మంలో ఉన్నాను, అధర్మంగా అయినా నరకాలి, అది కూడా యుద్ధ నీతి అంటాడు. అని నేను చెప్పను, నాకు ఏదైనా మార్గం చెప్పు అంటాడు. సరే అయితే అశ్వత్థామ హతః అని పెద్దగాని కుంజరహ అని చిన్నగా అనుకో అంటాడు. అశ్వత్థామ అన్న ఏనుగుని చంపి కుంజరహ అంటే చిన్న, అంటే అశ్వత్థాముడు చనిపోయాడు అనగానే ఆయన అస్త్ర సన్యాసం చేస్తాడు, ఆయన లేపేయాలి. అది ప్లాన్, కృష్ణుడు ప్లాన్. అశ్వత్థామ ముందు నుంచో, ద్రోణాచార్యుడి ముందు నుంచో అశ్వత్థామ హతః అనిపిస్తాడు. నేను నమ్మను, నా కొడుకు చావడం అంటాడు. ఎందుకంటే ద్రోణాచార్యుడికి ఆయువు పట్టు ఆయన కొడుకు అశ్వత్థామ.
నేను నమ్మను అంటాడు. ధర్మనందుడు చెప్తే నమ్ముతాను అంటాడు. ధర్మరాజా నువ్వు చెప్పు అంటాడు. కృష్ణుడు గిల్లుతాడు చెప్పని. నేను అబద్ధం అని అంటాడు. సఫా చేస్తాను రే, నేను వదిలేసి వెళ్ళిపోతాను, అందరూ అయిపోతారు అంటాడు. ధర్మాన్ని కాపాడాలంటే ఏం చేయాలి? అబద్ధం ఆడాల్సిందే. ఆపద్ధర్మం మాట్లాడు అంటాడు. అయినా నా వ్రతభంగం అవ్వకుండా చూడు కృష్ణ అని బతిలాడతాడు. చూసారా, బతిలాడతాడు. అందరూ అనుకుంటారు కృష్ణుడు ఆడిన ఆట అని. కానీ ధర్మరాజు కూడా కృష్ణుని ఇంకో కోణంలో అడుగుతాడు. అయితే అశ్వర్ధామహతహ అని పెద్దగాని కుంజరహ అని చిన్నగానే అంటాడు. వ్రతభంగం అవదా అంటాడు. అలాగే అంటాడు. అనగానే ధర్మరాజు చెప్పాడంటే నా కొడుకు నిజంగా చనిపోయాడు, అయ్యా ఇంకా నా కొడుకు లేని జీవితం నాకెందుకని ఈయన అస్త్ర సన్యాసం చేస్తాడు. అప్పుడు ఆయన సఫా చేస్తారు. నిజానికి ఆయన చనిపోలేదు. నువ్వు ఎందుకు అబద్ధం ఆడావు అంటాడు. నేను ఎక్కడ అబద్ధం ఆడాను, కుంజరహ అన్నాను, చివరిలో ఏం లేదేంటి అంటాడు. ఇదంతా ఆట ఫ్రెండ్స్. ఇది జీవితం. ఆట ఆడండి, బట్ రూల్స్ ప్రకారం ఆడాలి. రూల్స్ మీన్స్ అహింస, ధర్మం. ఓకే, వాడెవడో ఆడాడు, మనం ఆడామనుకో వాడు బలవుతాడు, మీరు బలవుతారు. తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. జీవితము ఒక కర్తవ్యం. జీవితము ఒక కర్తవ్యం. 4th రూల్ చెప్తున్నాను. జీవితము ఒక కర్తవ్యం, నిర్వర్తించండి దాన్ని. జీవితము ప్రసాదం, స్వీకరించాలి. జీవితము అందమైనది, ఆనందించాలి. జీవితము ఆట వంటిది, ఆడాలి. ఓకే, స్వీకరించాలి, ఆనందించాలి, ఆడాలి. నాకు ఒక పోస్టర్ దొరికిందనమాట, బ్రహ్మకుమారి వాళ్ళది. అది అసలు ఎంత నచ్చిందో, నేను తెచ్చి ఇంట్లో అంటించాను. దానిలో ఉంటాయి ఇవన్నీ. అందుకు నేను కొన్ని పాయింట్స్ అందులో నుంచి నా స్టైల్లో చెప్తున్నా. వారికి వందనాలు, అద్భుతమైన పాయింట్స్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, జీవితము ఆట వంటిది, ఆడాలి. ఓకే, ఇంక పద్దాక ఆటలేనా? పద్దాక ఆనందమేనా? పద్దాక స్వీకరించడమేనా? స్వీకరించాము, ఆనందించాము, ఆటాడాము. ఇప్పుడు జీవితం మన చేతిలో ఉంది కదా. మరి ఏం చేయాలి జీవితాన్ని అంటే, జీవితము కర్తవ్యం. ఈ పదం మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కర్తవ్యం. జీవితం కర్తవ్యం, జీవితం బాధ్యత కాదు ఫ్రెండ్స్. అందుకే కర్తవ్యం దైవమానికం అంటారు. జీవితాన్ని కర్తవ్యంతో ఎందుకు పోలుస్తారంటే, నిన్ను ఒక పని మీద భూమి మీదకి సృష్టి పంపించింది. ఒకటి స్వీకరించమని, జీవితాన్ని ఆనందించమని, ఆడుకోమని ఎక్సెట్రా పంపింది. తర్వాత మనది ఏంటంటే కర్తవ్యం. అందుకే కర్తవ్యం దైవమానిక అన్నారు. కర్తవ్యం దైవమానిక అంటే ఏంటంటే, మనం ఏ పని అయితే చేస్తున్నామో అప్పుడు మనకి భగవంతుడు సహకరిస్తాడు. ఏ పని చేస్తున్నప్పుడు? కర్తవ్యం చేస్తున్నప్పుడు. ఒక ఆమె అందే, ఏమ్మా ఏం చేస్తున్నావు నువ్వు, నీ జీవితం అంతా ఏం చేస్తున్నావు అన్నారు. ఎప్పుడు చనిపోయి పైకి వెళ్ళింది ఒక ఆమె. చనిపోయి పైకి వెళ్తే, ఏమెందుకు చేయలేదండి, నా పిల్లల కోసం నేను ఎంత చేశానండి, నా జీవితం నేను ఎంత పెట్టానండి, ఇక్కడ నా జీవితాన్ని నేను ఎంత ఎఫర్ట్ పెట్టానండి అని చెప్పేసి ఆమె అన్నది. అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆ పైన ఉన్న పరమాత్ముడు, అమ్మా నీకోసం నువ్వు చేసుకున్నావు, నా కోసం ఏం చేసావు అని అడిగాడు. నా కోసం, మీకోసం, నా కోసం ఏం చేసావు చెప్పు. ఆలోచించుకుంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. మన కోసం, మన జీవితంలో చేసుకున్నవి ఉన్నాయి, కానీ ఆ యూనివర్స్ కోసమో ప్రకృతి కోసం చేసింది ఉందా? ఒక్కసారి అందరూ వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు ఏం చేశారు, నేనేం చేశాను. నేను ఒకరోజు ఇలా చేసుకున్నాను కాబట్టి ఇలా వచ్చాను. ఈరోజు నేనేం చేశాను, ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి, నేను ఇన్ని చేశానా. నా ఫేస్బుక్కి వెళ్ళండి. గత 20 సంవత్సరాల నుంచి నా ఫేస్బుక్, 20 ఏళ్ళు కూడా కాదు, అది మొదలెట్టే 7-8 ఏళ్ళు అవుతుంది. ఫేస్బుక్లో కిందకి వెళ్తే ఇలా జరుపుకుంటూ వెళ్ళండి. మీ ఏళ్ళు పెడుతుంది. నేను అన్ని కార్యక్రమాలు చేశాను. నాకు అది ఎంత సంతోషం కలిగిస్తుందో తెలుసా. అఫ్కోర్స్ అది కూడా నా కోసమే, కాదనట్లేదు, అది కూడా నా కోసమే నేను చేసుకున్నా. కానీ అందులో కర్తవ్యం ఉన్నది. అందుకని ద ఫిఫ్త్ పాయింట్ ఈజ్ ద కర్తవ్యం. జీవితం కర్తవ్యం. జీవితం ఇంకేం లేదు మై డియర్ ఫ్రెండ్స్. కర్తవ్యం దైవమానికం. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. జీవితం ఈశ్వరుని ప్రసాదం, స్వీకరించాలి. జీవితం అందమైనది, ఆనందించాలి. జీవితం ఆట వంటిది, ఆడాలి. జీవితం
కర్తవ్యం నిర్వర్తించాలి. 4 పాయింట్స్. తర్వాత పాయింట్ ఏం చేయాలంటే జీవితము స్నేహసాగరం. జీవితం స్నేహసాగరం. స్నేహం చేయాలి. ఈ భూమి మీద మనం పట్టుకొచ్చింది కేవలం మై డియర్ ఫ్రెండ్స్ తిప్పి కొడితే ఒక 100 మంది మాత్రమే. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలుపుకోండి. పోని ఇప్పుడు మీ చుట్టాలు, మనవాళ్ళు, ముని మనవాళ్ళు, లేకపోతే ఆ బంధువులు, ఈ బంధువులు అంతా కలిపితే ఒక 100 ఉంటారు అంతే, అంతమించి ఉంటారు. మీ పెళ్ళికి పిలవండి. పెళ్ళికి వచ్చే వాళ్ళల్లో రక్త సంబంధికులు అటు ఇటుగా 100 మంది ఉంటారు. మీ కులం పేరు వాళ్ళు, లేకపోతే వాళ్ళు వీళ్ళు 100 మంది ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఎవరు? స్నేహితులు. మీరు పొద్దున లేచి మళ్ళా రాత్రి పడుకున్న దాకా మీ జీవన చక్రంలో పనిచేసే వాళ్ళందరూ స్నేహితులే మై డియర్ ఫ్రెండ్స్. పక్షి జాతి దగ్గర నుంచి, వృక్ష జాతి దగ్గర నుంచి, తర్వాత మినరల్ కింగ్డమ్ దగ్గర నుంచి, మన ఇంట్లో పనిచేసే పని వాళ్ళ దగ్గర నుంచి మొత్తం స్నేహితులే. అందుకనే జీవితము ఒక అద్భుతమైన స్నేహ సాగరం. ఒకసారి ఆలోచించండి. మరి పొద్దున్న లేసి పేస్ట్ వేసుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చిందని పేస్ట్? మీరు తెచ్చారా? ఓ 10 రూపాయలు ఇస్తే పేస్ట్ వస్తుంది. ఓకే, ఆ పేస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? తినే తిండి ఎక్కడి నుంచి వస్తుంది? మీరు వాడే బట్ట ఎక్కడి నుంచి వస్తుంది? వెహికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా ఒక చక్రం అన్నమాట. ఈ చక్రాన్ని ఒకరికొకళ్ళు స్నేహసాగరంతో చేయాలి. ఈ స్నేహసాగరం కనుక లేకపోతే సృష్టి ముందుకి ఒక్క అంగుళం కూడా వెళ్ళదు. అందుకని జీవితము స్నేహ సాగరం. ఏం చేయాలి ఇక్కడ? స్నేహం చేయాలి. స్నేహం చేయట్లేదు ఎవడో. అధికారం చూపిస్తున్నాం, భార్యతో స్నేహం చేయట్లేదు, భర్తతో స్నేహం చేయట్లేదు, పని వాళ్ళతో స్నేహం చేయట్లేదు, ముఖ్యంగా పిల్లలతో స్నేహం చేయట్లేదు. మీరు ఎప్పుడైతే ఆ స్నేహాన్ని చెయ్యరో మై డియర్ ఫ్రెండ్స్ జీవితం చాలా కోల్పోతాం. అందుకనే మీరు ఈరోజు నుంచి నేను స్నేహం చెయ్యాలి అని పెట్టుకోండి. స్నేహం గురించి చెప్పాలంటే చాలామంది అద్భుతమైన స్నేహం అని కర్ణుని చెప్తారు. కర్ణుడు దుర్యోధనుడిది అద్భుతమైన స్నేహం అని చెప్తారు. నేనైతే దాన్ని చెప్పను. నేను శిబి చక్రవర్తి చెప్తాను. శిబి చక్రవర్తిది. ఎందుకంటే కర్ణుడు చనిపోయేటప్పుడు కృష్ణుడు అడుగుతాడు, నువ్వు అధర్మం తెలుసు కూడా ఎందుకు అటువైపు ఉన్నావు అంటాడు. స్నేహధర్మం కృష్ణ అంటాడు. ఎందుకు స్నేహధర్మం అంటాడు? ఆ కర్ణుడు ఆ దుర్యోధనుడు నా పట్ల అందరూ నన్ను అవమానిస్తుంటే తను నాకు రాజ్యం ఇచ్చి తన హక్కును చేర్చుకున్నాడు, మరి నా స్నేహితుడి కోసం నేను చేయాలి కదా అంటాడు. అతను వెనకబడ్డ వాళ్ళని, తక్కువ కులం వాళ్ళని ఉద్ధరించడానికి అలా చేశాడు. అందుకని అటువంటి గొప్ప వ్యక్తి స్నేహం చేయాలి కదా, నా స్నేహ ధర్మం కదా అంటాడు. అప్పుడు కృష్ణ ఏమంటాడంటే, సరే ఎంతమందికి అలా చేశాడని అడుగుతాడు. సింపుల్ వాడు. నీ తర్వాత దుర్యోధనుడు ఎంతమందికి అవకాశం ఇచ్చాడు? నీకు మాత్రమే ఇచ్చాడు. ఎందుకు నీకు మాత్రమే ఇచ్చాడు అంటే, నువ్వు అర్జునుడిని జయించగల పవర్లు ఉన్నావు కాబట్టి, అర్జునుడిని జయించే పవర్ నీకు ఉంది కాబట్టి నీకు అవకాశం ఇచ్చాడు. ఇది స్నేహం కాదు, అవసరం, అవకాశం, అంతే, ఇంకేం లేదు. మరి కర్ణుడు దానంలో గొప్పవాడు, అతను పక్కన పెట్టేద్దాం. శిబి చక్రవర్తి గురించి చెప్తాను. స్నేహధర్మం చెప్పాలంటే శిబి చక్రవర్తి ఒక పావురము అతని దగ్గర పరిగెట్టుకొని వస్తుంది. ఆ పావురం ఏం చేస్తుందంటే, నన్ను కాపాడు మిత్రమా అంటుంది. నువ్వు నన్ను మిత్రమా అన్నావు కదా, ఓకే నేను నీకు సెక్యూరిటీ ఇస్తానంటాడు. కరెక్ట్గా ఆ పావురం ఏం చేస్తుందంటే, ఆ పక్కన ఉంటుంది ఆ గద్ద, దాన్ని తరుముకుంటూ వచ్చిన గద్ద వస్తుంది, నాకు దాన్ని ఇవ్వు అంటది. అది నా మిత్రుడు, నేను దాన్ని ఇవ్వను అంటాడు. అయితే నా తిండి సంగతి ఏంటి అంటది. నీకు తిండే కదా కావాల్సింది, నేను పెడతానని గింజలు వేస్తాడు. నేను నాన్ వెజిటేరియన్ తిన్నాను, నేను వెజిటేరియన్ తిన్నాను, నేను నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీ అంటది గద్ద. అయితే నాకు మాంసమే కావాలని కూర్చుంటుంది. నీకు మాంసం కదా కావాలి, ఇస్తాను అని చెప్పి తన తొడ నుంచి పావురం ఎంత వెయిట్ ఉందో అంత మాంసం తీసి ఇస్తాడు. ఇది స్టోరీ. ఇందులో మోరల్ ఏంటంటే, శిబి చక్రవర్తి మిత్రుడైన పావురాన్ని లవ్ చేశాడు. ఓకే, మిత్రత్వాన్ని గౌరవించాడు. వెరీ గుడ్. మరి కత్తి తీసుకుని గద్దను ఒక నరికేయచ్చు కదా. శత్రువైన గద్దని స్నేహం చేశాడు. అంటే శత్రువుని స్నేహధర్మంతో చూశాడు, మిత్రుణ్ణి స్నేహధర్మంతో చూశాడు. ఇక మూడోది, అట్లయితే తన తలకాయ కోసుకొని ఇచ్చేయచ్చు కదా.
తొడని కట్ చేసి ఇచ్చాడు, అంటే తొడ మాంసాన్ని ఇచ్చాడు, అంటే తొడ మాంసం పెరుగుతుంది అనమాట, ఎక్స్పెండ్ అవుతుంది మళ్ళీ. అందుకే డాక్టర్స్ ఆపరేషన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే మన తొడ దగ్గర స్కిన్ తీసి మళ్ళీ అతికిస్తుంటారనమాట, ఎక్కడన్నా కుట్లు వేయడానికి అవసరమైనప్పుడు. కనుక ఫ్రెండ్స్, అక్కడ తనతో తాను స్నేహం చేసుకున్నాడు, తనకు తాను రెస్పెక్ట్ ఇచ్చుకున్నాడు, పావురానికి అన్న మిత్రుడికి రెస్పెక్ట్ ఇచ్చాడు, గద్ద అన్న శత్రువుకి రెస్పెక్ట్ ఇచ్చాడు. ఇది స్నేహధర్మం అంటే. 3 డైమెన్షన్ ఫ్రెండ్షిప్, లవ్ స్టోరీ. ఒకళ్ళతో స్నేహం చేస్తే స్నేహం ఎలా అవుద్ది ఫ్రెండ్స్? మిత్రత్వం అంటే అదే. ఇంకా వాడు ఎనిమిని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి, వాడిలో కూడా మిత్రత్వాన్ని చూడాలి. నేను ఏదో సినిమాలో చూశాను, వాడు చెడ్డోడు రా, ఆడు నేను మోసం చేస్తాడు రా, వాడు ఎదవరా అంటాడు. ఫోన్లేరా, ఆడు మన మిత్రుడు కదరా అంటాడు, ఒక్క మాటతో కట్ చేసేస్తాడు. వాడు మన మిత్రుడు కదరా అంటాడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, జీవితము ఒక గొప్ప స్నేహసాగరం. ఒక్కసారి అన్నీ తీసేసేయండి, నేను ఆత్మని అని ఒక్కసారి అనుకొని కళ్ళు తెరవండి. మీ ముందున్న అందరూ ఆత్మల్లో మీరు ఫీల్ అవ్వండి. మీ భర్తని, మీ భార్యని, మీ పిల్లల్ని, సో అందరినీ ఒక ఆత్మలుగా ఫీల్ అవ్వండి. మీకు అప్పుడు ఏం అర్థమవుతుంది? భర్తను భర్తలా చూడకండి, పిల్లల్లా చూడకండి, ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని ఫ్యామిలీ మెంబర్స్లా చూడకండి, మీ పని అమ్మాయిలా చూడకండి, కేటగిరీస్ ఏం పెట్టకండి, అందరినీ ఆత్మలుగా చూడండి, ఒక చైతన్యాలుగా చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది స్నేహధర్మం. అప్పటిదాకా అర్థం కాదు. ఒక చిన్న పాప చూడండి, పని అమ్మాయి వచ్చి చిట్టి అనగానే పరిగెడుతుంది. అమ్మాయిని అంటుకోకూడదు, లేకపోతే ఇది మన వీళ్ళని అంటుకోవాలి, వీళ్ళు మన అమ్మ, అట్లా ఉండదు. పసిపిల్లలు వెళ్ళిపోతారు వెంటనే, వాళ్ళు ఇలా హాయ్ అనగానే వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి స్నేహధర్మంలో ఉంటారనమాట, రూల్స్ పెట్టుకోరు వాళ్ళు. ఇంకా అంటే ఆ గిర్లు గీయలేదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, జీవితము అత్యంత అద్భుతమైన స్నేహసాగరం. స్నేహం చేయండి, అప్పుడు ధ్యానం శరణం అవుతుంది మీకు. బుద్ధుడు స్నేహధర్మం గురించి ఎంత అద్భుతంగా చెప్తాడో. ఇవన్నీ ఎలా వస్తాయంటే ధ్యానం చేయడం ద్వారా అసలు లేకపోతే రావు ఫ్రెండ్స్. ధ్యానం చేశాకే నేను ఆత్మని తెలుసుద్ది, అప్పుడే మీకు అందరు చుట్టూతో ఉన్న వాళ్ళ స్నేహితులని అర్థం అవుద్ది. ఏ భర్త ఏ భార్యకి యజమాని కాడు, ఏ భార్య ఏ భర్తకి గులాము కాదు, ఎవరికెవరు యజమానులు కాదు, ఎవరికెవరు గులాములు కాదు, అందరూ స్నేహితులు. పాత్రలు మారుస్తుంటారు, గుర్తుపెట్టుకోండి. కొన్నాళ్ళు మీరు కనుక ఈ రూల్స్ని పాటించలేదు అనుకోండి, ఇటు పాత్ర అటు పాత్ర ఇటే వేస్తారు. ఓకే, సో ఇది ద 5th పాయింట్. ఇక 6th పాయింట్, జీవితము ఒక పుష్పము వంటిది. జీవితం ఒక పుష్పము వంటిది. దాన్ని ఏం చేయాలి? అర్పించాలి. పుష్పాన్ని ఏం చేస్తారు చెప్పండి? అర్పించడం అనమాట. అంటే మన జీవితము ఎప్పుడూ కూడా మరొకళ్ళకి యూజ్ చేయాలి, అర్పించాల్సిందే. మీరు ఎవరైతే వాళ్ళకి ఏ లెవెల్ అయితే మీ ప్రాజెక్ట్ ఏదైతే అది, నేను అన్నాను ఇదిగో మీ క్లాసులు చెప్తూ ఉంటాను, నన్ను అర్పించాను. నేను నా వ్యాపారాలు ఏం చేయట్లేదు, నేను పూర్తి ఇదే పనిలో ఉన్నాను, అర్పించుకున్నాను. అలాగని నా ఫ్రెండ్స్ ఉంటారు, నా స్వీకారం ఉంటుంది, నా ఆనందం ఉంటుంది, నా స్నేహసాగరం ఉంటుంది, నా గమ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అర్పణ జీవితం, ద లాస్ట్ పాయింట్. జీవితము ఒక గొప్ప ప్రసాదం. స్వీకరించాం, బాగుంది, శుభ్రంగా తిన్నాం. మరి జీవితము ఆఖరగా ఒక పుష్పం. ఒక విత్తనాన్ని భూమి స్వీకరిస్తుంది, మొక్కగా మారుస్తుంది, అది ఫలదీకరిస్తుంది, పువ్వు అవుతుంది. ఆ పువ్వు ఏం చేస్తుంది చెప్పండి? ఆ చెట్టు ఏమైనా తీసుకుంటుందా? విత్తనం అన్నీ స్వీకరించింది, చెట్టు ఆడింది, చెట్టు స్నేహం చేసింది తనతో, పుష్పం వచ్చింది, ఏం చేస్తుంది? అదేమైనా తీసుకుంటుందా చెప్పండి? అదేమైనా తింటుందా తీసుకొని? ఏమి చేయదు. ఆ పుష్పాన్ని అర్పిస్తుంది. ఎవడు తీసుకుంటే వాడికి సంతోషంగా అర్పిస్తుంది. అసలు అది ఆ పువ్వుని వాడు తీసుకొని ఎంత బాగుంది రెస్పాన్స్ అంటే అది పరవశిస్తుంది. అందుకని జీవితాన్ని అర్పించండి. ఎవరికి అర్పించాలి? యూనివర్స్కి అర్పించండి, వ్యక్తిగతంగా అర్పించకండి. అంటే వ్యక్తులకి అర్పించదు, యూనివర్స్కి అర్పించాలి. సో ఫ్రెండ్స్, ఈ 6 కమాండ్మెంట్స్ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, జీవితాన్ని స్వీకరించడానికి, ఈ జీవితంలో ముందుకెళ్ళడానికి, ఈ జీవితంలో మనం పొందడానికి మనకి ఇవ్వబడ్డ గొప్ప సుగంధ అవకాశాలు ఇవి. సో మనము ఈ జీవితాన్ని సుసంపన్నం చేద్దాం ధ్యానం ద్వారా. అందుకే ధ్యానం శరణం గచ్చామి. మొత్తం మీరు తెల్లార్లు కూర్చొని మనం ఏం చెప్పుకున్నా మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ
మిమ్మల్ని మీరు దాటి వెళ్ళినప్పుడు మీ చైతన్యంతో కనెక్ట్ అయినప్పుడు ఇవి అర్థమవుతాయి. నేను శరీరం కాదు చైతన్యాన్ని అనుకున్నప్పుడు ఇవి అర్థమవుతాయి. సో అందుకని ధ్యానం, శరణం, గచ్చామి. గచ్చామి అంటే సరెండర్నెస్ అనమాట. మనకి ధ్యానమే శరణ్యం. ఇది ముఖ్యమైన అంశం.